మురళీ గౌడ్, అభిరామ్ యాదవ్, కొత్తగొల్ల ఎల్లప్ప, కొత్తగొల్ల గణేష్, మెండే వెంకన్న, కొత్తగొల్ల అంజీ, కొత్తగొల్ల విష్ణు, గంగాధర్, పడమటి రవి, కొత్తగొల్ల శ్రీకాంత్, మెండే శ్రీకాంత్, కొత్తగొల్ల బుచ్చన్న, కొత్తగొల్ల పెంటయ్య, మెండే కృష్ణయ్య, కొత్తగొల్ల రాజు, కొత్తగొల్ల రాములు, చరణ్, సాయి, శ్రీను. దయచేసి పేర్లు పిలిచిన వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. మరి ఈ వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ గారు ముందుండి మరియు ఈ వార్డుకు సంబంధించినటువంటి గ్రామ నాయకులందరూ ముందుండి వారిని పార్టీలోకి ఆహ్వానించాలని కోరుతా ఉన్నాం. దయచేసి ఒకరొకరు లైన్ జశ్వంత్, హరీష్, సోను, రఘు, రఘు, సందీప్, కృష్ణ, ప్రవీణ్, నాగేందర్, ప్రవీణ్, అరుణ్, చింటూ, నాని, గొల్లతండ కృష్ణయ్య మీరందరూ కూడా ముందుకొచ్చి మన ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కండువా వేసుకొని పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరియు లక్ష్మీరామ్ తాండా నుంచి పెద్ద ఎత్తున రాముల్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. పండ్యా నాయక్, రామదాస్ నాయక్, సక్ర నాయక్, శంకర్ నాయక్, గంగా నాయక్, గోపాల్ నాయక్, పంత్యా నాయక్, గంగా నాయక్, రాము నాయక్, బబ్లు నాయక్, వాసు నాయక్, హనుమంతు నాయక్, వసియా నాయక్, ప్రకాష్ నాయక్, గంగారాం, వెంకటేష్ నాయక్, కుర్మా నాయక్, బస్యా నాయక్, లక్ష్మీబాయ్, సువాలి, పి హనుమంతు, వెంకటేష్, శంకర్, శ్రీనివాసులు, రాములు, కృష్ణ నాయక్, వెంకట్, రమేష్, రాములు, డి సూర్య, పి కుమార్. దయచేసి పేరు పిలిచినటువంటి నాయకులు అందరూ కూడా రావాలి. పేరు పిలువని వాళ్ళు కూడా ఇంకెవరైనా పేర్లు పిలువని వాళ్ళు ఉంటే కూడా ముందుకొచ్చి కండువా వేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఆడోళ్ళకి పిలిచి ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళకి పిలిచాను. మరియు 7 తాండాల కార్యకర్తలు, నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు ఒక్క మాట, నాగరాజ్ యాదవ్ గారు పనిమంతుడు కాబట్టి, కష్టపడి పనిచేస్తాడు కాబట్టి ఆయన జాయిన్ కావాలని చెప్పి మన నాయకులందరూ కూడా కోరుకున్నారు. వారితో మాట్లాడినరు. వారు కూడా పెద్దల మాట విని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా పెద్దలందరూ కూడా ఈ చేరిక కార్యక్రమానికి వచ్చిండ్రు అంటే నాగరాజు గారి మీద వారికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఈరోజు మా చైర్మన్లు అందరూ ఉన్నారు ఇక్కడ, మా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ వచ్చి మిమ్మల్ని ఇక్కడ ఈ వేదికలో జాయిన్ చేసుకున్నారు. మీరు కూడా ఇంత గౌరవం మీకు పార్టీ ఇచ్చింది, పార్టీ నాయకులు ఇచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్షన్లలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేనీకే పాత కొత్త అందరినీ కూడా కలుపుకొని గ్రామంలో అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో జరిగేది ఉంది. వాటన్నిటినీ కూడా పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇప్పుడు చిన్నదారిపల్లి గ్రామంలో ఉన్న వాళ్ళు
ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నా, దాదాపు సంవత్సరం అయితా ఉంది, ఎక్కడో భౌతిక దాడులకు దిగిన ఒకరిద్దరి మీద కేసులైనాయి తప్ప ఎక్కడ కూడా రాజకీయ వేధింపులతోటి ఒక్క కేసు కూడా ఈ సంవత్సరం లోపల కాలే. అదే గత ప్రభుత్వంలో వందల వేల కేసులు పార్టీ మారాలని చెప్పు, లేకుంటే భూమి కబ్జా చేయాలని చెప్పు, లేకుంటే తక్కువ ధరకు అమ్ముకోవాలని చెప్పు రకరకాల పద్ధతుల్లో కేసులు పెట్టిన విషయం తెలుసు. కానీ మేము వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎక్కడ కూడా కక్షలతోటి ఉండం. ఏ పార్టీ కార్యకర్తలైనా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవచ్చు, చట్టానికి లోబడి వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎవరి మీద కూడా ఒత్తిడి కానీ వేధింపులు కానీ ఉండవని చెప్పినాం. అట్లనే ఈ సంవత్సరం పాటు మేము ఆ విధంగానే పనిచేసినాం. ఎవరి మీద ఒత్తిడి లేదు మా పార్టీలకు రా అని చెప్పి ఒకరి మీద కేసులు పెట్టడము అది మా సంస్కృతి కానే కాదు. గ్రామంలో ఎన్ని పార్టీలు ఉంటే వాళ్ళ ఇష్టానుసారం ఆ పార్టీలో పనిచేసుకోవచ్చు. దానికి మేము ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టబోము. కాకపోతే మంచి నాయకులు ఎక్కడ ఉంటారో వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించుకుంటాం, వాళ్ళకు నాయకత్వం అప్పచెప్పి అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి. మీ ఇంటికి ఇప్పుడు ఇంటింటికి అధికారులు వచ్చి సర్వే చేసుకున్నారు, కులగణన జరుగుతూ ఉంది. దాని తర్వాత మీకు సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళందరికీ వస్తాయి. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మన ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లు కట్టుకోనికే మీకు 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. దీంట్లో ఎటువంటి రాజకీయాలకు ఉండవు. మొదలు పేద వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు మొదలు ఇల్లు కట్టించి ఆ తర్వాత మిగతా వాళ్ళకు వస్తాం. అందుకే ఈరోజు 1 సంవత్సరమే అయ్యింది మేము అధికారంలోకి వచ్చి. కొంతమంది అప్పుడే అది కాలేదు ఇది కాలేదు అన్నారు. అయ్యా చాలా చేసినాం ఈ సంవత్సరంలో. మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్ప చేసిపోయిన టీఆర్ఎస్ వాళ్ళు. అన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, వాటి అన్నిటినీ సరి చేసుకొని వస్తూ ఉన్నాం. ఇల్లు తగలబడిపోయినాక కొత్త సంసారం పెట్టాలంటే గోడలు కట్టుకోవాలి, సున్నాలు వేసుకోవాలి, ఇంట్లో ఫర్నిచర్ తెచ్చుకోవాలి, ఇల్లు అలుపుకోవాలి. దానికి కొద్దిగా సమయం పడుతుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే. వాళ్ళు చేసిన ఘోరానికి ఇబ్బందులు పడి ఈ రోజు మెల్లమెల్లగా ఒక్కొక్కటి కుదురుకుంటాం. ఈ రాబోయే సంవత్సరాల్లో ప్రతి సంక్షేమ కార్యక్రమము ప్రజలకు పోయేటట్టుగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మేము కావచ్చు, మీకు అండగా ఉండి మీకు సహాయం చేసే కార్యక్రమం చేస్తాం. అన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుతాయి. దళారీ వ్యవస్థను పక్కకు తీసినాం. ఎవరు కూడా సంక్షేమ కార్యక్రమాల కొరకు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. నేరుగా అధికారుల దగ్గర పేరు రాయించుకోవాలి, మన నాయకుల దగ్గర పేరు రాయించుకుంటే అర్హతను బట్టి అందరికీ కూడా ఈ 4 సంవత్సరాల్లో అందరికీ అన్ని రకాలుగా మేలు చేసేందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మీరు అందరు కొద్దిగా ఓపికగా, మేము మొదలు రుణమాఫీ చేస్తా అన్నాం, చేసినాం. మళ్ళా కొద్దిమంది మిగిలిపోయిన దాని లెక్కలు వచ్చినాయి, వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తాం. ఆడవాళ్లకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పిస్తా అన్నాం, కల్పించినాం. 500 రూపాయలు సిలిండర్కి ఇస్తా అన్నాం, ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల లోపల విద్యుత్ శక్తి 200 యూనిట్ల లోపల ఫ్రీగా ఇస్తామన్నాము, అది ఇస్తా ఉన్నాం. అన్ని కూడా ఒక్కొక్కటి ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. పిల్ల పుట్టగానే మనం పెళ్లి చేయం కదా, పెద్దగా అవుతుంది, స్కూల్కి పంపిస్తాం, కాలేజీకి పంపిస్తాం. ఆ యుక్త వయసు రాగానే అప్పుడు ఆ పెళ్లి గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు మాత్రమే అయ్యింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. మీకు కావాల్సినవన్నీ కూడా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల ఒక కొత్త రేషన్ కార్డు రాలే. ఈ రోజు కులగణన జరుగుతా ఉంది. మీ ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో లెక్కేసుకుంటా ఉన్నారు. ఒకవేళ పెళ్ళైన పిల్లలు ఉంటే ఆ కుటుంబానికి వేరే రేషన్ కార్డు ఇస్తాము. అట్లా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఇంటికి పోయి వాళ్ళకున్నవి, వాళ్ళకు ఏవి లేవో, ఏ కార్యక్రమాలు వాళ్ళకి అందుతలేవో అవన్నీ కూడా అధికారులు వచ్చి నోట్ చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మేము కూడా మీ గ్రామంలో ఎవరు అర్హులు ఉన్నారు, ఏ సంక్షేమ పథకాలు ఎవరికి రాలేదు, పెన్షన్లు ఎవరికి కట్టాయి, ఎవరికి రాలేదు, ఇవన్నీ కూడా లెక్కలు తీసుకొని రాబోయే రోజుల్లో అవి పూర్తి చేస్తాం. ఈరోజు సన్నవడ్లు పండించుకోమని రైతులకు చెప్పడం, ఈరోజు రైతులందరూ కూడా దొడ్డోడ్లు పక్కన పెట్టి సన్న ఒడ్లు పండిస్తే ఈరోజు 500 రూపాయలు బోనస్ కూడా వాళ్ళకి ఇస్తా ఉన్నాం. వాళ్ళు ఇగో అకౌంట్లలో కూడా పడతా ఉన్నాయి బోనస్లు. మద్దతు ధర మంచిగా వచ్చింది, ఇగో అకౌంట్లో పడ్డాయని చెప్పి కూడా వచ్చిండు. గతంలో
ఎన్నడూ లేని విధంగా